వెల్కమ్ టు మై ఛానల్ మౌనిక రాజేష్ బ్లాగ్స్. అండ్ ఈ వీడియో వచ్చేసేసి మేము ఆల్రెడీ మనాలి వచ్చామని చెప్పాను కదా. మనాలిలో మా రూమ్ టూర్ అనమాట. హోటల్ ఎలా ఉంది, రూమ్ ఎలా ఉంది అని చెప్పేసి చూసేద్దాం. ఓకే, బ్లూ ఓషన్ హోటల్లో దిగాము. హోటల్ అయితే బాగానే ఉంది, కానీ లిఫ్ట్ లేదు. మాది 3rd ఫ్లోర్. రోజు ఎక్కి దిగడానికి చచ్చిపోతున్నాం అనమాట. ఆ కష్టాలనే నేను తర్వాత చెప్తాను. ప్రజెంట్ అయితే రూమ్ చూసేస్తాను. నా డోర్ ఓపెన్, వాయిస్ వినిపిస్తుందా? ఫస్ట్ డోర్ ఓపెన్ చేయగానే ఇక్కడ కబోర్డ్ ఉంటుంది. కబోర్డ్ పేరుకి ఇచ్చారు కానీ మనం యూజ్ చేసుకోవడానికి ఏముండదు, అన్ని వాళ్ళ సామాన్లే ఉన్నాయన్నమాట. కింద ఓపెన్ స్పేస్ ఒకటి ఉంటుంది, ఇక్కడ ఏమైనా పెట్టుకోవచ్చు. కానీ ఫుట్వేర్ కన్నా పెద్దగా ఏం పెట్టుకోలేము. కొంచెం ముందుకు రాగానే డ్రెస్సింగ్ టేబుల్, ఇది మాత్రం కొంచెం మంచిగా ఉంది. ఇక్కడ ఒక సీటింగ్ ఉంది. అండ్ మిర్రర్ కింద ఈ లైట్ ఉండడం వల్ల కొంచెం హైలైటెడ్గా కనిపిస్తున్నాం. అండ్ దానికన్నా ముందు నా డ్రెస్ ఎట్లుందో చెప్పేయండి. ఈ ట్రిప్ కోసమే కొనుక్కున్నాం. మంచిగా అనిపిస్తుందా? నాకైతే బాగుంది. వీళ్ళందరూ స్వెటర్స్ వేసుకుంటున్నారు. స్వెటర్స్ లేకుండా కూడా నాకు మంచిగా అనిపిస్తుంది. ఓకే, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే నెక్స్ట్ ఈ పార్ట్ అంతా కబోర్డ్ అండ్ డ్రెస్సింగ్ టేబుల్ అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసేసి వాష్రూమ్ స్పేషియస్గా బాగానే ఉంది. మేము ఆల్రెడీ యూజ్ చేసాం, అందుకే ఆగమాగంగా ఉంది, ఏమనుకోకండి. వెల్కమ్. కొంచెం యూజ్ చేసింది కాబట్టి అట్లట్లుంది చూడండి. ఫస్ట్ ఈ కార్నర్కి వెళ్ళిపోదాం. ఇక్కడికి రాగానే ఫుల్ బెడ్. యాక్చువల్గా నాకైతే ఈ లైట్స్ బాగా నచ్చాయి. అండ్ రూమ్ మొత్తంలో మనకి ఇంట్లో ఉన్నట్టు పెద్ద పెద్ద లైట్స్ ఏమి ఉండవు, ఇలాంటి చిన్న చిన్న లైట్స్ ఉంటాయి. బెడ్కి ఇటు సైడ్ అండ్ అటు సైడ్ సేమ్ లైట్ ఇచ్చారు. అండ్ ఇక్కడ వచ్చేసేసి దీని ఏమంటారు, ఇది ఫ్లాస్కో లాగా. ఇది లేకపోతే ఇక్కడ బతకలేము అనమాట. తాగినా హాట్ వాటర్, తిన్నా హాట్ ఉన్నవే. ఏ తిన్నా కూడా వేడివేడికి వెళ్తేనే తినలేస్తాం, లేకపోతే బతకలేము. నా మాట కూడా మీకు అర్థమవుతుంది అనుకుంటా. చలికి కొంచెం షివర్ అవుతుంది. ఎంత చల్లగా ఉందంటే నేను బయట బాల్కనీలో అన్ని చూపిస్తాను. అంటే మంచి ఎలా ఉంది, క్లైమేట్ ఎలా ఉంది మీకు వీడియోలోనే అర్థమైపోతుంది. ఇందులో వచ్చేసి ఇక్కడ స్విచెస్ ఉన్నాయి ఈ లైట్స్కి ఇవన్నీ. అండ్ ఇదంతా వచ్చేసి బెడ్. ఒక చిన్న ఫ్యామిలీ పడుకోవచ్చు, లైక్ కిడ్స్ తో కూడా పడుకోవచ్చు అనమాట. కిడ్స్ అంటే 3 to 4 మెంబర్స్ వరకు పడుకోవచ్చు. పెద్దవాళ్ళు 3 మెంబర్స్ ఈజీగా పడుకోవచ్చు. అండ్ మనకి జస్ట్ రిసెప్షన్ కి కాల్ చేసుకోవడానికి ఒక చిన్న ఫోన్ ఇక్కడ, సేమ్ అటు సైడ్ ఉన్న లైట్ ఇక్కడ. అండ్ ద క్యూటెస్ట్ పార్ట్ ఈస్ ఈ లైట్. ఆ లైట్ స్విచ్ ఎక్కడ ఉందో వెలగట్లేదు. ఆ లైట్ చాలా క్యూట్ గా ఉంటుంది వెలిగితే, కానీ దాని స్విచ్ ఎక్కడ ఉందో ప్రెసెంట్ వెలగట్లే. అండ్ నెక్స్ట్ మనకి సేమ్ ఇట్లా లగేజ్ పెట్టుకోవడానికి ఇక్కడ ఒక టేబుల్ ఇచ్చారనమాట. సో అటు సైడ్ అయిపోయింది. ఇటు సైడ్ వస్తే జస్ట్ వేస్ట్ చేసుకోవడానికి ఒక చిన్న డస్ట్బిన్. నెక్స్ట్ టీవీకి కనెక్షన్ ఉంది కానీ తెలుగు ఛానల్స్ రావట్లేదు. మలయాళం ఛానల్స్, మనాలి ఛానల్స్ అండ్ హిందీ ఛానల్స్, స్టార్ వాళ్ళవి, స్టార్ ప్లస్ వాళ్ళవి హిందీ ఛానల్స్ వస్తున్నాయి. స్టార్ మా, స్టార్ గోల్డ్ మాత్రం రావట్లే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ 2 సీటింగ్స్ అనమాట, జస్ట్ కూర్చోడానికి. ఇది ఒక చైర్ మధ్యలో టేబుల్ ఇచ్చారు. బెడ్ మీద తప్ప ఇక్కడ ఎక్కడ కూర్చోలేము. దీని మీద కూర్చున్న చల్లగా ఉంటది. మీరు నా ముందు రూమ్ వీడియోస్ చూసుంటే నేను అన్నిటి మీద కూర్చొని పడుకొని ప్రశాంతంగా చూపించా. కానీ ఇక్కడ ఎయ్యి కూడా కూర్చొని పడుకునేలాగలేవు. జస్ట్ ఇలా ముట్టుకునే చాలు చల్లగా ఉంటాయి అనమాట ఈ క్లైమేట్ కి. అందుకే గ్లౌజెస్ ఆర్ మ్యాండేటరీ. వీడియో తీస్తున్నా కాబట్టి నేను మఫ్లర్స్ అవన్నీ ఏ వేసుకోకుండా తీస్తున్నా, బట్ అవేమీ లేకుండా బతకలేము. సో ఒకసారి అయితే ఇదంతా ఫుల్ రూమ్. ఒకసారి ఇట్లా ఒక ఫుల్ లుక్ వేసుకున్న, అక్కడ ఒక చిన్న లైట్ ఉంది. ఇట్లా ఫుల్ లుక్ వేసుకోండి రూము. నెక్స్ట్ బాల్కనీ చూసేద్దాం. మీరు ఒకసారి చూసాక ఎస్, ఇంకా మనం ద మోస్ట్ బ్యూటిఫుల్ పార్ట్కి వచ్చేసామన్నమాట. బాల్కనీ చాలా అంటే చాలా బాగుంటుంది. రూమ్ బుక్ చేయడానికి ముందే బాల్కనీ వ్యూ ఎలా ఉంటుంది ఏంటి అని అన్నీ కనుక్కొని ఫొటోస్ చూసి మరీ రాజేష్ రూమ్ తీసుకున్నాడు. ఇలా బయటికి రాగానే మార్నింగే అలా సన్ రైజ్ అవుతుంటే కనిపిస్తూ ఉంటుందన్నమాట మనకి. అండ్ ఆ సన్ రేసెస్ హిమాలయస్ మీద పడేసరికి అవి చూడండి రెడ్గా మండుతున్నట్టు కనిపిస్తున్నాయి, షైన్ అవుతూ. వీడియోలో మీకు ఎంతగా అర్థమవుతుందో తెలియదు కానీ డైరెక్ట్గా చూస్తే చాలా అంటే చాలా అందంగా కనిపించింది. ఈ వ్యూ కోసం ఆ రూమ్కి ఎంతైనా పెట్టచ్చు అని అనిపించే అంత అందంగా ఉన్నాయన్నమాట. అండ్ బాల్కనీ నుంచి బయటికి రాగానే మొత్తం హిమాలయాస్, చుట్టూ ఆల్రెడీ ఉన్న హోటల్స్ కనిపిస్తాయి అన్నమాట. కింద ఆల్రెడీ ట్రాఫిక్ స్టార్ట్ అయిపోయింది. చాలా అంటే చాలా రష్ ఉంది మేము వెళ్తున్నప్పుడు, అందుకే ఈ వెహికల్స్ ఇవన్నీ చూపిస్తున్నాయి. ఇది హోటల్ స్టార్టింగ్లో ఉంటుందన్నమాట. మోస్ట్లీ ఇక్కడ నుంచి అందరూ స్టార్ట్ అవుతారు. ఇంకా మేమైతే బయటికి స్టార్ట్ అయిపోయాం ఆ రోజు ట్రావెల్ కోసము. మొత్తం మాది 3 ఫ్లోర్స్.
మా హోటల్ అనే కాదు, మనాలిలో మేము ఆల్రెడీ 2-3 హోటల్స్ చూసాము, ఎక్కడా కూడా లిఫ్ట్ లేదు. మరి అదేంటో, చలికి ఎక్కితే బాడీ కొంచెం హీట్ అవుతుంది అనుకున్నారో ఏమో కానీ ఎక్కడా లిఫ్ట్ లేదు. అండ్ ఇది వచ్చేసేసి సెకండ్ ఫ్లోర్ అనమాట. సెకండ్ ఫ్లోర్లో మనకి ఫుడ్ సెషన్ ఉంటుంది. మాకు ఈ హోటల్లో బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ కలిపి తీసుకున్నాం అనమాట ప్యాకేజ్లో. సో ఇక్కడ ఇది మొత్తం డైనింగ్ ఏరియా లాగా ఉంటుంది. వాళ్ళు ఇక్కడ ఫుడ్ అంతా సర్వ్ చేసి పెడతారు. అండ్ ఇవన్నీ డైనింగ్ టేబుల్స్, మనం కూర్చొని తినడానికి కొంచెం స్పేషియస్గానే ఉంటుంది. అంటే వాళ్ళ దగ్గర ఉన్న రూమ్ కౌంట్ని బట్టి టేబుల్స్ అవన్నీ అరేంజ్ చేసుకున్నారు. హోటల్ నేమ్ అది ఇక్కడ కనిపించేది హోటల్ నేమ్ ద బ్లూ ఓషన్ అని చెప్పేసి హోటల్ నేమ్ అనమాట. అండ్ అక్కడ నుంచి కిందికి వెళ్ళిపోతే మనకి గ్రౌండ్ ఫ్లోర్లో రిసెప్షన్ ఉంటుంది. ఇదంతా రిసెప్షన్ ఏరియా. వచ్చిన వాళ్ళు కూర్చోడానికి అండ్ కొంచెం రిలాక్స్ అవ్వడానికి సీటింగ్ బాగానే ఉంది. ఇక్కడ వచ్చేసేసి రిసెప్షన్ అన్నమాట. మంచిగానే రిసీవ్ చేసుకున్నారు. అండ్ ఫుడ్ అదంతా కూడా మరీ ఎక్స్పెక్ట్ చేసినంత బ్యాడ్గా అయితే ఏం లేదు. నాకైతే ఫుడ్ అది కూడా నాట్ బ్యాడ్ అనిపించింది. వేడివేడిగా సర్వ్ చేస్తారు, తినడానికి బాగానే ఉంది. సో మేమైతే మనాలిలో యాక్టివిటీస్ చేయడానికి వెళ్తున్నాం. అవన్నీ నెక్స్ట్ వీడియోలో వస్తాయి. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మౌనికా రాజేష్ బ్లాగ్.